పప్పు పాలకూర వండుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు 5 రకాల పప్పులండి. మొత్తం నైట్ నానబెట్టుకోవాలి. శుభ్రం కడిగి పక్కకు పెట్టుకోవాలి. పాలకూర కూడా శుభ్రం కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా 4 ముక్కలుగా కోయాలి. పచ్చిమిర్చి, తాలింపుకి వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ముందుగా ఈ పప్పు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ వేయాలి. టమాటా అండి 4 ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, పాలకూర అండి. మనకు కావాల్సినంత ఆకుకూర తీసుకోవాలి. ఎక్కువ ఆకుకూర వేసుకునేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మన పప్పు తగ్గట్టు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. 4-5 విజిల్స్ రానివ్వాలి. మనం అంతలో తాలింపు రెడీ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వలుసుకోవాలి. గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి. సింపుల్ తాలింపు. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయలు, ఇవి వేగించి పక్కకు పెట్టుకోవాలండి. మన పప్పు విజిల్స్ వచ్చేంత వరకు, పప్పు ఉడికేంత వరకు. పప్పు ఉడికిపోయిందండి. దీన్ని కొంచెం మెత్తగా చేయాలి. ఈ టమాటాలు ఉన్నాయి చూడండి, ఇది మిక్స్ చేయాలి. పేస్ట్లా చేసుకోవాలి. ఇది పప్పులో వాటర్ అండి. కొంచెం పలచగా ఉండడం కోసం వేసుకోవాలి. పప్పు తీసుకెళ్ళి తాలింపులు వేసేయాలి. టమాటా పేస్ట్ కూడా తర్వాత వేసేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ పప్పు అండి. ఇది అన్నానికి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుందండి. టమాటా అండి కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. మిక్స్ చేయాలి. పప్పులు వేసేయాలండి. టమాటా పేస్టు టేస్టీ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి చపాతీకి కానీ అన్నానికి.